బీ హ్యాపీ. సో, మన గృహిణులు హ్యాపీగా ఉంటేనే ఇల్లు కూడా హ్యాపీగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. నమస్తే యారో! వెల్కమ్ టు టీ టైమ్. ఈరోజైతే నేను కాఫీ చేస్తున్నాను. ఫిల్టర్ కాఫీ. అది కూడా మంచిగా చిక్కగా ఫిల్టర్ కాఫీ. జనరల్‌గా నేనైతే ఫిల్టర్ కాఫీ ఎక్కువ తాగను. నాకిష్టం ఉండదు. ఇన్‌స్టంట్ కాఫీయే తాగుతాను. బట్ మా హస్బెండ్‌కి ఇష్టం కాబట్టి చేస్తున్నాను. సో, జనరల్‌గా టైమ్ మేనేజ్‌మెంట్ అంటూ మనకు ఏముంటుందండి గృహిణులకి ఆహ్, గృహిణీల్లోకి ఎస్పెషల్లీ హౌస్ వైఫ్స్‌కి టైమ్ మేనేజ్‌మెంట్ అంటూ మనం ఇంట్లో ఉంటాం కాబట్టి అందరూ నీకేముంది, నీకేముంది అని మనల్ని తీసి పారేస్తూ ఉంటారు. ఇప్పుడు సపోజ్ మనకు ఏదైనా వేరే వర్క్ ఉందనుకోండి. లైక్ మనీ ఎర్నింగ్ జాబ్, ఏదో స్మాల్ బిజినెసో లేదా జాబో. సో, పనులన్నీ కొంచెం టైంకి అయిపోతూ ఉంటాయి. సో, కుకింగ్ అవన్నీ, బయట పనులన్నీ అవన్నీ కొన్నైతే మనం స్కిప్ చేసేస్తూ ఉంటాము. సో, అలాంటి వాళ్ళు హెల్త్ గురించి కూడా చాలా మటుకు స్కిప్ చేస్తూ ఉంటారు. సో, మన గృహిణులకి ఏముంటుంది అనంటే మనకొక ఆప్షన్. మనము స్పెసిఫిక్‌గా టైమ్ అంటూ తీయాల్సిన అవసరం ఉండదు. మనం చేస్తున్న పనిలోనే మన హెల్త్ గురించి, మన వెల్త్ గురించి కూడా మనము ఆలోచించుకోవచ్చు. అండ్ దానికంటూ సెపరేట్‌గా మనం ఏది ప్లాన్ అయితే వేయాల్సిన అవసరం లేదు. సపోజ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. పొద్దున్న లేచిన వెంటనే యోగా చేసుకోవచ్చు. దానికి సెపరేట్‌గా టైమ్ అంటూ మీ టైమ్ అని అంటారు కానీ, అది చాలా తక్కువనే దొరుకుతుంది. ఎందుకంటే మన ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు అనంటే మనకు టైం అనేది దొరకదు. సో, మనము వాళ్ళకి చేసే పనిలోనే మన కోసం గూడా టైం కేటాయించాలి. సో, ఇప్పుడు నాకైతే ఇద్దరు పిల్లలున్నారు గాబట్టి స్టార్టింగ్‌లో నాకు చాలా ఇబ్బందయిపోయింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళని నేనే అన్ని విధాలుగా చూసుకుంటున్నాను. సో, వాళ్ళ కోసం జాబ్ అవన్నీ గూడా వదిలేసాను గాబట్టి, సో, ఎలా స్టార్టింగ్‌లో కొన్ని రోజులు ఇబ్బందయ్యింది. తర్వాత తర్వాత నాకు అర్థమయ్యింది. ఓకే. ఇలా కాదు. వీళ్ళకు చేసే పనుల్లోనే నేను నా కోసం టైం అడ్జస్ట్ చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు మార్నింగ్ లేస్తాము. పిల్లలింక పడుకొని ఉంటారు. ఆ టైంలోనే ఓ 2, 3 ఎక్సర్‌సైజ్‌లు చేసేసుకోవడము. ఫిట్‌నెస్ కోసం అంటే మరీ వెయిట్ లాస్ అవి కాదు. బట్ జస్ట్ ఫిట్‌నెస్ కోసము. ఇప్పుడు సి సెక్షన్ అయిన తర్వాత ఆ అమ్మాయిలకి ఎలా ఉంటుంది అనంటే బాడీలో చాలా చేంజెస్ ఉంటాయి. హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. సో, అవన్నీ ఓవర్‌కమ్ చేయడానికి కొన్నిసార్లు లేజినెస్ వస్తుంది. వీక్‌నెస్ వస్తుంది. సో, దానికంటూ ఏమీ ఉండదు. కొన్నిసార్లు ఇంకా మనం మొత్తానికి ఇగ్నోర్ చేస్తాం. ఇంట్లో ఏవో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేదా రిలేటివ్స్ ప్రాబ్లమ్స్ అని, ఇంకేవో పర్సనల్ ప్రాబ్లమ్స్ అని. సో, అవన్నీ కూడా ఓవర్‌కమ్ చేయడానికి యోగా, మెడిటేషన్ మాత్రం చాలా బెస్ట్ అండి. ఎందుకంటే నా ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. పెళ్ళికి ముందు చేసే యోగాకి, పెళ్లి తర్వాత చేసే యోగాకి చాలా డిఫరెన్స్ ఉంది. పెళ్ళికి ముందు మనం చాలా కాన్షియస్‌గా ఉంటాం. నేను చాలా ఫిట్‌గా ఉండాలి, స్లిమ్‌గా కనిపించాలి, అందంగా కనిపించాలి అని. కానీ పెళ్లి తర్వాత ఇంకా స్లిమ్‌గా కనిపించడము అవన్నీ కాదు. ఫిట్‌గా ఉండాలి. నేను అన్ని పనులు చేసుకోవాలి. నా పిల్లలకి అన్ని చేసి పెట్టేటట్టు ఉండాలి. సో, ఇంక నేను ఇండిపెండెంట్‌గా ఉండాలి. ఒకరి మీద డిపెండ్ అవ్వద్దు. ఎందుకంటే సపోజ్ ఒకరిని ఓ పని అడిగామనుకోండి, ప్లీజ్ కొంచెం చేసి పెడతారా అనంటే దానికి 1000 మళ్ళీ మనం వినాల్సి ఉంటుంది మాటలు. సో, అలాంటివి మాటలు రాకుండా మనము మన ఓన్‌గా ఫిట్‌గా మెయిన్ థింగ్ మన లేడీస్‌కి ఫిట్‌నెస్ ఇంపార్టెంట్ అండి. మన మైండ్ అండ్ బాడీ ఫిట్‌గా ఉంది అనంటే ఏ పనైనా మనం చేసుకోగలము. తర్వాత పనులు చేసేటప్పుడు ఇప్పుడు ఫుడ్ మీద ఎంత కాన్సంట్రేషన్ ఉంటుంది అనంటే ఆల్మోస్ట్ మనం స్కిప్ చేసేస్తాం. ఫస్ట్ పిల్లలకి పెట్టేద్దాము, హస్బెండ్‌కి పెట్టేద్దాము, ఇన్‌లాస్‌కి పెట్టేద్దాము. ఆ తర్వాత టైం తీసుకొని తీరిగ్గా కూర్చొని తిందామనే లోపు 1 గంట అయిపోతుంది మన బ్రేక్‌ఫాస్ట్‌కి. అలా కాకుండా సో, మనం పిల్లలకి టిఫిన్ చేసేటప్పుడు ఒక ముద్ద తినేసామనుకోండి, అలా లోపల పడుంటుంది. ఇది సీక్రెట్. చాలా మంది అనుకుంటారు లేదు లేదు అలా చేయకూడదు అని. బట్ మన హెల్త్ పాడైతే ఎవరొస్తారండి చెప్పండి? ఎవ్వరు రారు. సో, మన హెల్త్ గురించి ఇవి చాలా సీక్రెట్ అండ్ మైనర్ టిప్స్. సో, ఇవి మన కోసం, మన హెల్త్ కోసం మనం పాటించడంలో తప్పైతే ఏమీ లేదు. సో, పిల్లలకి జ్యూస్ అని ఇస్తాము, పాలిస్తాం. కంపల్సరీగా ఆడవాళ్ళు పాలు తాగాలి. ఎందుకనంటే కాల్షియం ఏజ్ అవుతున్న కొద్దీ కాల్షియం తగ్గిపోతుంది. బోన్స్ అన్నీ గూడా బాగా జవాబిచ్చేస్తాయి. నొప్పెడుతూ ఉంటాయి. ఆ నొప్పి అయ్యో! ఒక పక్క పిల్లల చికాకు, ఒక పక్క ఇంటి పని అయ్యో! ఇది అవ్వలేదు. ఒక పక్క మన బాడీ హెల్త్ చాలా చికాకుగా ఉంటుంది. సో, అందుకే ఉన్న టైంలోనే మనం ఇవన్నీ ప్రాపర్‌గా చూసుకున్నామనుకోండి. అంటే మన అడ్జస్ట్‌మెంట్‌ని బట్టి మనం చూసుకొని చేసుకుంటే సూపర్‌గా ఉంటుందండి. సో, ఏ టెన్షను ఉండదు. రిలాక్స్‌గా ఉండాలి. ఇంకోటి ఏంటి అనంటే దేనికి మనం టెన్షన్ పడొద్దు. ఎక్కువ ఆలోచించొద్దు. ఎందుకంటే ఎక్కువ ఆలోచించడం వల్ల మన హెల్తే పాడైపోతుంది గానీ అవతల వాడు ఏం కాదు. వాడేమంటాడు ఓహో! అవునా! అయ్యయ్యో! పాపం అంతే. వాళ్ళకేమి అవ్వదు. మనదే పోతుంది. మన పిల్లలే సఫర్ అవుతారు. ఫైనల్‌గా మన ఫ్యామిలీయే సఫర్ అవుతుంది. సో, బీ ఫిట్.
ఉన్న టైంలోనే మనల్ని మనం ఫిట్గా ఉండడానికి ట్రై చేయండి. హోప్ నా ఈ కొన్ని టిప్స్ మేబీ ఇవన్నీ రొటీన్ అందరు చేస్తుండొచ్చు. బట్ స్టిల్ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, ఒక అక్కలాగా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ. సో చిన్న చిన్న వాటికి మనము ఫీల్ అయిపోయి బాధపడే కంటే ఉన్న దాంట్లోనే మనం ఏ పని చేస్తే మనకు సొల్యూషన్ దొరుకుతుంది, మనం హ్యాపీగా ఉండగలమో చూసుకుంటూ హ్యాపీగా ఉండండి. సో వీలైనంత వరకు స్మైల్ చేయండి. ఓకే, సో నా కాఫీ టైం, వెళ్ళి కాఫీ ఇచ్చి రావాలి.